హలో గైస్, యూట్యూబ్లో ఒక కామెంట్ వచ్చిందండి, ఒకసారి చూడండి. హాయ్ సార్, ఐ వాచ్ సమ్ పార్ట్ ఆఫ్ అ వీడియో, యువర్ ఎక్స్ప్లెనేషన్ ఈస్ గుడ్, బట్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ యాజ్ ద టాపిక్ విచ్ డిస్కస్డ్ ఇన్ లాస్ట్ క్లాస్ ఇస్ డిఫరెంట్ టు నెక్స్ట్. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ విచ్ వీడియో టు సీ ఫస్ట్ అండ్ ప్లీజ్ మీ వీడియో సీక్వెన్స్ చెప్తారా? అంటే ఎలా చూడాలి, మీ యూట్యూబ్ వీడియోస్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలని చెప్పారు. నేను చూపిస్తాను అది కూడా. సెకండ్, మై ఏజ్ ఇస్ 32 and I want to learn digital marketing now and start my career as a fresher. And I was in small business in past years after I completed my MBA in 2019. But now I want to learn and start my career in digital marketing. అంటే నా ఏజ్ 32 సంవత్సరాలు, ఇంతకుముందు బిజినెస్ చేశాను, ఇప్పుడు ఇంత కెరియర్ గ్యాప్ ఉంది, నేను డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఫ్రెషర్గా కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఇది పాసిబుల్లా కాదా? ఈ రెండు క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తాను. ఫస్ట్, యూట్యూబ్లో నా వీడియోస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవాలనుకుంటే ఏ విధంగా చూడాలి? యూట్యూబ్కి వెళ్ళండి, ODMT తెలుగు అని ట్రై చేయండి, వ్యూ ఛానల్కి వెళ్ళండి. వ్యూ ఛానల్కి వెళ్ళిన తర్వాత స్క్రోల్ డౌన్, ఇక్కడ పాపులర్ వీడియోస్లో డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ కోర్స్ ఉంది, చాలు. ఇది ఒక్క వీడియో, అంటే మొత్తం 24 hours వీడియో 3 partsగా డివైడ్ చేశాను. ఇది క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్లో సెకండ్ వీడియో, థర్డ్ వీడియో కూడా ఉంటుంది. ఆ విధంగా ఫుల్ కోర్స్ వస్తుంది. దిస్ ఈజ్ వన్ వే, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చేసి, మీకు ఇక్కడ ODMT తెలుగు అని టైప్ చేసినప్పుడు పైన వీడియోస్, షార్ట్స్ ఉన్నాయి కదా, ఈ వీడియో సెక్షన్ చూడొద్దండి. వీడియో సెక్షన్స్లో డిఫరెంట్ వీడియోస్ వస్తాయి. కాబట్టి ఇక్కడ ప్లేలిస్ట్ ఆప్షన్ ఉంది కదా, హ్యాపీగా ప్లేలిస్ట్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఫేస్బుక్ యాడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ వర్డ్ ప్రెస్ ఇది చూసినా సరే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తెలుగులో క్లాస్ 1 అని ఉంది, ఇది క్లిక్ చేయండి. క్లాస్ 40 వరకు ఉన్నాయి. ఇది చూసినా పర్లేదు, ఇది చూసినా పర్లేదు, ఇది చూసినా పర్లేదు, ఇవన్నీ ప్లేలిస్టే. అవే వీడియోస్ని అక్కడ సెగ్రిగేట్ చేసి పెట్టాం. ఇట్లా ప్లేలిస్ట్ యాక్సెస్ చేసుకున్నా పర్లేదు. ఇవన్నీ సీక్వెన్స్గా ఉంటాయండి, ఓకేనా? నెక్స్ట్, మీరు చెప్పింది ఏంటి? కెరియర్ గ్యాప్ 32 years అన్నారు. ఏజ్ ఈజ్ జస్ట్ ద నెంబర్, నో ప్రాబ్లం. 41 సంవత్సరాలు ఉన్నారు కూడా నేర్చుకున్నారు, హ్యాపీగా సక్సెస్ అయ్యారు. కాకపోతే ఏజ్ ఎక్కువ ఉందని మనకు శాలరీస్ ఇయ్యరు. మీరు ఫ్రెషర్స్గానే కన్సిడర్ అవుతారు. స్టార్టింగ్లో 10, 15,000, 20, 25 ఇంతవరకు వస్తాయి. మీరు ఓపికగా 6 months అట్లా పనిచేశారనుకోండి, నెక్స్ట్ జంప్ కొట్టొచ్చు, కెరియర్ చాలా బాగుంటుంది. కాకపోతే హార్డ్ వర్క్ చేయాలి, ల్యాప్టాప్ ఉండాలి, మినిమం రోజుకు 4 గంటలు కష్టపడుతూ ఉంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. ఈ విధంగా ఎంతోమంది కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు మన దగ్గర జాయిన్ అయ్యారు, సక్సెస్ అయ్యారు. మీరు కూడా అవుతారు. మీరు వీలైతే, మీకు బడ్జెట్ లేకుంటే యూట్యూబ్లో నేర్చుకోండి. బడ్జెట్ ఉందంటే ODMT.inకి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేయండి, ఒక డెమో వినండి, 3 ఫ్రీ క్లాసెస్ ఉండండి, మెంటర్షిప్ గైడ్ తోటి తొందరగా సక్సెస్ అవుతారు. బడ్జెట్ ఉందంటే ఆ విధంగా రండి, బడ్జెట్ లేదంటే హ్యాపీగా యూట్యూబ్ వీడియోస్ చూసి చేసుకోండి, ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండి.